గురుదేవా, నేను అరుణాచలం రీసెంట్‌గా వచ్చిన. వచ్చినప్పుడు నాకు భగవంతుడి కంటే కూడా మీరు నన్ను బాగా ఆశ్చర్యానికి గురిచేశారు. గత 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి మీరు ఆకలి ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు. మీలో ఈ బీజం ఎలా పడింది అసలు? నేను 2015 సంవత్సరంలో నిత్యాగ్ని అనేటువంటి సంస్థని స్థాపించానయ్య. అంతకుముందు నేను ఐటీలో పనిచేస్తా ఉండేవాడిని. 2016 దాకా పనిచేశాను. అప్పుడు నేను సర్వదేవతా హోమ పద్ధతులు, లఘు పద్ధతులు, అన్ని హోమ పద్ధతులు, మంత్రశాస్త్రం వైపు ఆహ్, హోమం నేర్చుకునే విధానాన్ని కొంచెం కష్టతరంగా ఉండేదన్నమాట. ఓకే. సహజంగా ఒక మంత్రం జపం చేసే క్రమంలో దానికి పురశ్చరణ విధానాలుంటాయి. హ్మ్. ఒక మంత్రం చేసిన తర్వాత దానికి తద్దశాంశం హోమం చేయాలి, తద్దశాంశం తర్పణ చేయాలి, తద్దశాంశం మార్జన చేయాలి. దానిలో తద్దశాంశం అన్న సమారాధన చేయాలి. ఇది ఓకే. మంత్రసిద్ధికి సంబంధించినటువంటి ప్రక్రియ. అయితే మిగతాయన్నీ చేయగలుగుతారు గానీ, హోమం నేర్చుకోవటానికి కష్టంగా ఉండేదనమాట. హ్మ్. ఆ హోమ పద్ధతులు నేను నేర్చుకొని, తర్వాత నేను ఆచరించి 10 మందికి నేర్పించాలనే ఉద్దేశ్యంలో అందరికి నేర్పించేవాడిననమాట. ఆ నేర్పించే క్రమంలో నాకెంతోమంది శిష్యులు ఏర్పడటం, మేమందరం కలిసి 2017లో అన్నదానం మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాం. అది దినదిన అభివృద్ధి చెంది ఈరోజు 1000 మందికి పైగా అన్నదానం చేయగలిగినటువంటి స్థితిని ఆ భగవంతుడే, పరమేశ్వరుడే ఇచ్చాడని నేను అనుకుంటున్నాననమాట. గురుదేవా, మీకు తెలుసా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అరుణాచలం ఎంత ఫేమస్సో, నిత్యాగ్ని అన్నదానాశ్రమం కూడా అంతే ఫేమస్ అనే విషయం మీకు తెలుసా? నాకు తెలీదండి. ఏదో మీరు చెప్తున్నారు. మీరు అభిమానం కొద్దీ చెప్పటమే గానీ, ఎంతోమంది గొప్పవాళ్ళున్నారు మనలాగా అన్నదానం చేసేవాళ్ళు ఎంతోమంది ఉండుంటారు. ఆ! ఇప్పుడు మనకి కాశీలో అయితే అన్నదానం చేసేవాళ్ళు అక్కడ అన్నదానం ట్రస్ట్, అన్నపూర్ణ అన్నదానం ట్రస్ట్ కొన్ని వేల మందికి చేస్తున్నారు గదా! ఇప్పుడు తరతరాలుగా చేస్తున్నారు గదా! మీకు సూర్యున ఎంతోమంది చేసేవాళ్ళున్నారయ్య. అవును. హ్మ్. గురుదేవా, నేను అరుణాచలంలో వచ్చి మిమ్మల్ని కలిసిన ఇదే ప్రసన్న వదనం, శాంత స్వరూపులైన కనపడ్డారు. ఇప్పుడొచ్చి మిమ్మల్ని మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇన్ని టెన్షన్స్‌లో కలిసినా గానీ, ఇదే ప్రసన్న వదనంతో కనపడుతున్నారు. ఏంటి మీ రహస్యం? ఎప్పుడు మీరు టెన్షన్ తీసుకోరని కూడా మీ శిష్యులు చెప్తున్నారు. దీన్ని ఎలా సాధ్యం చేసుకున్నారు మీరు? అట్లనే ఏం లేదు. టెన్షన్ ఉంటది. అది ఎప్పుడు ఎక్కడ ప్రకటించాలో అక్కడ ప్రకటించాలి. మన సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎక్కడ ఏ సిట్యుయేషన్స్‌కి ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఉంటుందనమాట. మనం హయ్యర్ స్కేల్‌లో ఒక సిట్యుయేషన్ చూస్తామనమాట. హ్మ్. ప్యారలల్‌గా చూసినప్పుడు మనం ప్రతిస్పందన ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఎత్తు నుంచి చూసామనుకోండి అది చాలా చిన్నదిగా అనిపిస్తుందనమాట. సో, ఇది ఎప్పటికైనా గానీ ఏదైనా ఇబ్బందున్నా తొలగిపోయేదే గదా! మనం జీవితంలో ఇటువంటివి అనుభవించాం గదా! అనేటువంటి గత అనుభవాల్ని మనం బేరీజు వేసుకుంటూ, లేదు మన పురాణాల్లో, శాస్త్రాల్లో చదివిన విధానాలతోటి మనం ఆ వ్యవహారాన్ని ఎలా డీల్ జేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పుడు సహజంగానే శాంత స్వభావంగా ఉండొచ్చు. ప్లస్ సాధన గూడా ఉపకరిస్తుందనమాట ఇలా ఇలా ఉండటానికి. గురుదేవా, మీరు సాధన మార్గంలో ఉన్నారు గదా! అది ఏ హుహు. మార్గం సాధనా మార్గం? మేము సిద్ధాశ్రమ ఆశ్రమానికి సంబంధించినటువంటి పరంపర మాది. ఓకే. పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారు మా గురు పరంపర మూలమనమాట. ఓకే. ఆ గురు పరంపరలో ఉన్నటువంటి విధానాలు మేము ఆచరిస్తూ ఉంటాం. ఇది దక్షిణాచార తంత్రానికి సంబంధించినటువంటి పరంపర. ఓకే. దక్షిణాచారం, వామాచారం అని ఉంటుంది గదా మీకు. అవును. దక్షిణాచారం అంటే అందరూ చేయదగ్గది, అందరూ గృహస్థులు. మనం ఇంట్లో చేసుకుంటే పూజా పునస్కారాలు, లేకపోతే చిన్న చిన్న విధానాలు, గుడి ప్రతిష్టలు కూడా దీని కిందకే వస్తాయి. యజ్ఞ విధానాలు, ఓకే. రిచువల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. వామాచారం అంటే అది పంచమకారాలతోటి కూడినటువంటి విధానం. ఆ విధానం మా దాంట్లో నిషేధించబడిందనమాట. మేము అందరూ గృహస్థులు చేసుకోగలిగినటువంటి విధానాలను నేర్పించేటువంటి శాస్త్రం. గురుదేవా, మీరు ఇంత సాధన మార్గంలో ఉన్నారు కదా! ఒక మనిషి తన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తన మరణానంతరం భగవంతుని చేరుకోవాలంటే ఆచరించాల్సిన క్రియలేంటి గురుదేవా? మనిషి యొక్క మనిషి జన్మ యొక్క ఫైనల్ గోలు ఎన్‌లైటన్‌మెంట్. అవును. అటైనింగ్ ముక్తి అనమాట. మోక్షాన్ని. ఆ క్రమంలో మనము మన దారికి అడ్డుపడినవన్నీ తొలగించుకుంటూ ఇబ్బందులు, మన ఆశ్రమ ధర్మాన్ని మనం నిర్వహిస్తూ అంటే ఏ ఆశ్రమంలోనూ గృహస్థుగా ఉన్నాననుకోండి, భార్య బిడ్డలను చూసుకోవటం, ఆ ధర్మాలన్నీ నిర్వహిస్తూ మనం ఫైనల్‌గా ఆ గోల్‌ని మైండ్‌లో పెట్టుకొని వెళ్ళేటువంటి క్రమంలో మనకున్నటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్ళాలనమాట. ఆ ఓకే. అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్ళాలి అంటే మనకేం గావాలి? సాధన గావాలి. సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. ఓకే. సాధన ద్వారా ఏదైనా కూడా సాధించవచ్చు అని మా పరంపర నిరూపించిందనమాట. ఆ సాధన చేసుకుంటూ
మనకొచ్చినటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ ఆ మార్గంలోకి వెళ్తూ ఉంటాం అనమాట. గురుదేవ, ఈ సాధనలో చాలా రకాలున్నాయని చెప్తున్నారు. నిజమేనా ఇది? ఎన్నో రకాలున్నాయి. సాధన చేయటానికి ఎన్నో రకాలున్నాయి. ఇప్పుడు భక్తిలోనే నవవిధ భక్తులున్నాయి గదా! అవును. అలా సాధనా మార్గాల్లో రకరకాల సాధనా మార్గాలున్నాయన్నమాట. ఏ సాధనా మార్గం అత్యుత్తమైనదని మీరు నమ్ముతారు? అట్లా ఒకదాన్ని మనం ఇది గొప్పది, ఇది తక్కువది అని మనం చెప్పకూడదనమాట. భక్తి రూపంలో ఉన్న వాళ్ళకి భక్తి ఎక్కువ. మనం దేనికి కనెక్ట్ అవుతాం అనే దాన్ని బట్టి. వివిధ రకాలైన మార్గాలున్నాయి. దీంట్లో మీ మనసు దేనికి ఉండమని చెప్పిందో అలా వెళ్ళాలి. ఈవెన్ వామాచారం గూడా తప్పు కాదు. ఓకే. వామాచారం గూడా మన శాస్త్రంలోనే చెప్పబడి ఉంది. కాకపోతే దాని గురించి పూర్తి అవగాహన ఉండి, దాని గురించి ఒక గురువు ఉండి, వారు చెయ్యి పట్టుకొని నడిపిస్తే కరెక్ట్‌గా ఏదో టీవీల్లో వచ్చిన దాన్ని చూసి నమ్మి అట్రాక్ట్ అయ్యి వెళ్ళకూడదనమాట. ఓకే. లేదు కౌలాచారం ఉంటుంది. అఘోర చేసేటువంటి విధానాలుంటాయి. దక్షిణాచార విధానాలుంటాయి. తంత్ర మార్గాల్లో వేరియస్ విధానాలున్నాయి. భక్తి మార్గాలున్నాయి. ఏది మన మనసుకు నప్పుతుందో దాన్ని మనం స్వీకరించి దాని నుంచి ముందడుగు వేయాలి.